అనితా మూర్జాని జీవితానికి సంబంధించిన, హీలింగ్‌కి సంబంధించిన అద్భుతమైన అనుభవాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఎప్పుడైతే ఇది సాధ్యం కాదని అనుకుంటామో, కానీ మనలో ఉన్న దైవత్వ స్థితికి అన్నీ సాధ్యమే అని నిరూపణలు మనకు మన లైఫ్‌లో కనిపిస్తూ ఉంటాయి. మన మనస్సుకు ఎన్నో ఇంపాసిబుల్ అనిపిస్తూ ఉంటాయి. కానీ మన ఆత్మకి, ఆ విశ్వానికి ప్రతి ఒక్కటి పాసిబులే. సో, అందరము ధ్యానంలో కూర్చుందాం ఈరోజు. 47వ రోజు హీలింగ్ మెడిటేషన్. ఈ అనితా మూర్జాని స్టోరీ మనకు అద్భుతమైన మార్పులను తీసుకొస్తోంది. ఆవిడ యొక్క డాక్టర్ ఆంకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆయన స్టన్ అవుతాడు చాలా. ఆవిడ శరీరం ఎట్లా హీల్ అయింది? ఎలా జరిగింది అని ఆయన ఎంతో ఆశ్చర్యపడతాడు. ఆశ్చర్యపోతారు. సో, మిరాకిల్స్ అనేవి నేచర్‌లో ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మన మన ప్రకృతిలో, మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఆ ఉన్నత చైతన్య స్థితిలో మనము అలైన్ అయినప్పుడు, ప్రేమ స్థితిలో ఉన్నప్పుడు, దివ్యత్వంతో కనెక్ట్ అయినప్పుడు అద్భుతాలనేవి చాలా సహజంగా జరుగుతాయి. హీలింగ్ అనేది మన లాజికల్ మైండ్‌ని దాటి జరుగుతుంది. మరి ఈ ధ్యానంలో మన లాజికల్ మైండ్‌ని వదిలేద్దాము. మన శ్వాసతో ఏకమవుదాం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలతో మన లోతుల్లోకి వెళ్తున్నాము. మన మనసులోని సందేహాలన్నిటిని వదిలేద్దాము. మన సోల్ ప్రెజెన్స్‌కి కనెక్ట్ అవుదాము. మన హీలింగ్ అనేది మన మన అంతరాత్మ నుంచి మొదలవుతుంది. అనితా మూర్జాని జీవితంలో సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది ఆవిడ హీల్ అయింది అని. కేవలం 20 రోజుల్లో ఆవిడకున్న జబ్బంతా హీల్ అయిపోయిందని ఆ డాక్టర్లు గూడా రికగ్నైజ్ చేశారు. గుర్తించారు. ఆ డాక్టర్లు చెప్పారు, "నీ అనుభవం బయటికెళ్ళి అందరికి చెప్పమ్మా, ఎంతో హెల్ప్ అవుతుంది" అని చెప్పని. మామూలుగా డాక్టర్లు చెప్పరు అలాగా. ఇదొక మెడికల్ మిరాకిల్ అంటారు, వదిలేస్తారు. కానీ ఆ డాక్టర్లు ఎంతో జెన్యూన్‌గా, ఎంతో అథెంటిక్‌గా, "నీ స్టోరీ ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. ఎంతోమంది జీవితాల్లో ఒక కొత్త వెలుగు నింపుతుంది. హోప్ క్రియేట్ చేస్తుంది" అని చెప్పారు. సో, మనం కూడా ఈ జ్ఞానం ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, అది మనలో భాగంగా చేసుకుందాము. మన ప్రతి శ్వాస ద్వారా మనలో హీలింగ్ ఎనర్జీని నింపుకుంటున్నాము. మన శరీరంలోని ప్రతి కణము వింటున్నాయి ఈ స్టోరీని. మన ఆలోచనలను, మన మాటలను, మన వైబ్రేషన్‌ను మన మన యొక్క శరీర కణాలు వింటూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రేమతో మన శరీరానికి కనెక్ట్ అవుతామో, ప్రతి కణము గూడా ఆ ప్రేమ శక్తికి అనుగుణంగా స్పందిస్తాయి. నా శరీరము నా ఆత్మ నుంచి వస్తున్న ప్రేమ శక్తిని స్వీకరిస్తోంది. నా ఆత్మ నుంచి వస్తున్న ప్రేమ శక్తితో నా శరీరానికి కనెక్ట్ అవుతున్నాను. ఎంతో లోతుల్లోకి వెళ్తున్నాం మనం ఈ మెడిటేషన్‌లో. చక్కగా ఎంతో గ్రూప్ అంతా కలిసి చేస్తున్నాం మనము. మనం డిఫరెంట్ టైమ్స్‌లో మనం ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, ఈ అబండెన్స్ అనే కమ్యూనిటీలో, హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీలో ఈ హీలింగ్ మెడిటేషన్‌కి అందరము ఎనర్జిటిక్‌గా కనెక్ట్ అయి ఉన్నాము. సమయాన్ని దాటి కనెక్ట్ అయ్యాము. భౌతిక పరిస్థితులను దాటి ఉన్న స్థితిలో కనెక్ట్ అయి ఉన్నాము.
మరింత మరింత లోతుల్లోకి వెళ్దాం. మన ప్రతి కణంలో హీలింగ్ వైబ్రేషన్ యాక్టివేట్ అవుతూ ఉంది. ప్రతిరోజు ఈ మెడిటేషన్ల ద్వారా, ఈ హీలింగ్ విజ్డమ్ ద్వారా నేను ఎంతో హీల్ అవుతున్నాను. ప్రతిరోజు ఈ మెడిటేషన్ల ద్వారా, ఈ హీలింగ్ జ్ఞానం ద్వారా ఎంతో హీల్ అవుతూ ఉన్నాను. గోయింగ్ డీపర్ 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 ఇంటూ మెడిటేషన్. ఎంతో గాఢమైన ప్రశాంతమైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాము. మన మనస్సు శూన్యమవుతూ ఉంది. మన శరీరంలో శక్తి విస్తరిస్తూ ఉంది. అందరము ఈ ధ్యానంలో మన ఇన్ఫైనైట్ నేచర్కి కనెక్ట్ అవుదాము. అనంతమైన ఆత్మస్థితికి కనెక్ట్ అవుదాము. మన గతాన్ని వదిలేద్దాం, మన భవిష్యత్తుని వదిలేద్దాము. మన ఆత్మస్థితిలో మనము ఆ అంతర మౌన స్థితిలో ఏకమవుతున్నాము. ఈ ధ్యానము, ఈ సాధన, ఈ సమయము దివ్య సాధన, దివ్య సమయము, దివ్య అనుభూతిని పొందుతున్నాము. మన యొక్క మూలంతో మనము ఏకమవుతున్నాము. మనం తీసుకునే ఈ యొక్క బ్రీతింగ్ రిథమ్, శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉన్నాము. మనసు ఎంతో మౌన స్థితిలోకి వెళ్తోంది. బాహ్య ప్రపంచము అంతా మన నుంచి వెళ్ళిపోతుంది. మన ఇన్నర్ లైట్కి మనం కనెక్ట్ అవుతున్నాము. మన శరీరము ఎంతో అద్భుతమైన ఒక మిరాకిలస్ బాడీ.
మన బాడీలో ఎంతో స్వస్థతను చేకూర్చుకుంటూ ఉన్నాము. మన శరీరంలోని ప్రతి కణము హయ్యర్ వైబ్రేషన్స్తో ఫీల్ అవుతూ ఉన్నాయి. మన మనస్సు కంప్లీట్ ఫ్రీడంలో ఉంది. ఈ క్షణంలో, ఈ ధ్యానంలో స్వేచ్ఛని అనుభూతి చెందుతున్నాము. మనస్సు ఎంతో నిశ్చల స్థితిలోకి వెళ్తుంది. డీప్ డీప్ మెడిటేషన్, ఎంతో లోతుల్లోకి వెళ్తున్నాము. అన్ని పరిమితులను దాటి వెళ్తున్నాము. మన అపరిమిత స్థితిలో మనము ఏకమై ఉన్నాము. పూర్తిగా అంతర నిశ్శబ్ద స్థితిలోకి వెళ్తున్నాము. మన యొక్క అనంతమైన ఆత్మచేతన స్థితిలో ఉన్నాము.
ఇంకొక 15 నిమిషాలు మనము ఈ లోతైన ధ్యాన స్థితిలో ఉందాం. ఎంప్టీ మైండ్, రిలాక్స్డ్ బాడీ, కంప్లీట్ ఫ్రీడమ్, కంప్లీట్ అవేర్నెస్. మనసు నిశ్చల స్థితిలో ఉంది. శరీరము ఎంతో అద్భుతమైన ప్రశాంత స్థితిలో ఉంది. మనలో వస్తున్న హీలింగ్ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం, మనం అనుభూతి చెందుదాం. ఎక్స్పీరియన్స్ ద వైబ్రేషన్స్, ఎనర్జీ ఆఫ్ హీలింగ్ ఇన్ యువర్ ఎంటైర్ బాడీ. ఇంకొక 10 నిమిషాలు ఈ సాధనని కొనసాగిద్దాం. ఈ అద్భుతమైన హీలింగ్ మెడిటేషన్లో మన శరీరము, మనస్సు, హృదయము, ఆత్మ అన్నీ అనుసంధానంలో ఉన్నాయి, అలైన్మెంట్లో ఉన్నాయి. డీప్ రిలాక్సేషన్, డీప్ మెడిటేషన్ మనలో ఎంతో శక్తి ప్రసరిస్తూ ఉంది. ఎంతో అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి బాడీలో. గమనిస్తూ అనుభూతి చెందుతూ ఉన్నాము. ఎక్స్పీరియన్సింగ్ డీప్ ఎనర్జీ ఫ్లో, పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఇన్ అవర్ ఎంటైర్ బాడీ.
ఆఖరి 5 నిమిషాలు మనలో ఈ అంతర మార్పుని, అంతర శక్తిని గమనిస్తూ పూర్తిగా ఈ మెడిటేషన్‌లో సరెండర్ అవుతున్నాము. మన మనస్సు, శరీరము అన్నీ కూడా ఏకమైన స్థితిలో ఉన్నాము. ప్రతిరోజు ఈ సాధన ద్వారా మనలో ఎంతో మార్పుని మనం గుర్తిస్తున్నాము, అనుభూతి చెందుతున్నాము. మన మార్పుకి మన జీవితంలో ఎంతోమందికి మనమే నిదర్శనము, మనమే సాక్ష్యంగా తయారవుతున్నాము. ఆఖరి 3 నిమిషాలు నేను సంపూర్ణ స్థితిలో ఉన్నాను, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతిరోజు ఈ సాధన ద్వారా నేను ఎంతో స్వస్థతను పొందుతున్నాను. Every day I am healing with these meditations. Last 2 minutes. లాస్ట్ 1 minute. ఆఖరి 1 నిమిషం. నెమ్మదిగా మనము ఈ ధ్యానపు లోతుల్లో నుంచి బాహ్య స్థితికి వద్దాం. మన శరీరాన్ని గమనిద్దాం. మన మనస్సు, నిశ్చలమైన మనస్సుని గమనిద్దాం. ఎంతో రిలాక్స్డ్గా జరుగుతున్న మన శ్వాసని గమనిద్దాం. నెమ్మదిగా పూర్తిగా మన బాహ్యపు ఎరుక స్థితిలోకి వద్దాం. ఈ ధ్యానంలో నుంచి బయటకు వస్తూ కంప్లీట్గా మనము ఈ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్లోకి వద్దాం.
మీలో వచ్చిన ఈ మార్పులను ఒకసారి గమనించండి. ఈ ధ్యాన సాధన ఈరోజు ఈ మెడిటేషన్కి ముందు, ఈ మెడిటేషన్లోకి నుండి బయటకు వస్తున్నప్పుడు మీలో వచ్చిన అంతర మార్పుల్ని గుర్తించండి. మీలో వస్తున్న ఆ శక్తి, ఆ వైబ్రేషన్స్, హీలింగ్ పవర్ని ప్రతి కణంలో నింపుకుంటూ నెమ్మదిగా మీ 2 చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. కొన్ని క్షణాలు మీ చేతుల్ని మీ కళ్ళకు స్పృశిస్తూ ఒక అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన శక్తిగా మీరు ఈ అంతర పరివర్తనతో ఈ క్షణంలోకి వస్తున్నారు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా ఇప్పుడు మీ 2 చేతులు కళ్ళ మీద ఉంచుకొని మీ లోపల మీ చుట్టూ కూడా అద్భుతమైన శక్తి ఉన్నట్లుగా భావిస్తూ ఈ శక్తిని, ఈ ఆరోగ్యాన్ని, ఈ హీలింగ్ పవర్ని మీలో నింపుకుంటూ నెమ్మదిగా చేతులు తీస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. దట్స్ బ్యూటిఫుల్ మెడిటేషన్. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ టుడేస్ మెడిటేషన్. మళ్ళీ రేపు కలుద్దాం మనం.